మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో నాగులపాడు గ్రామం హిందూ ముస్లింల సమైక్యతకు ఆదర్శంగా ఉంటుంది. ఈ గ్రామంలో హిందూ ముస్లిం సోదరులు ఎంతో సఖ్యతగా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండడం విశేషం. ఏ పండుగైనా ఏ శుభకార్యమైనా గ్రామస్తులకు తమ పండుగగానే ఒక కుటుంబ సభ్యులుగా కలిసి జరుపుకుంటారు. గ్రామంలో 150 కుటుంబాలు ఉండగా అందులో హిందూ కుటుంబాలు 100 మంది ఉండగా ముస్లిం కుటుంబాలు 50 ఉన్నాయి. వీటిలో అధిక శాతం కుటుంబాలు వ్యాపారాలు, చేతి వృత్తులపైనే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో వివిధ పనులకు వలసలు వెళ్లి అక్కడే స్థిరపడి ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన అన్ని కులాలకు చెందిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా గ్రామంలో పండుగల సమయంలో అందరూ తప్పనిసరిగా ఈ గ్రామానికి రావాల్సిందే. సంక్రాంతి పండుగకు ముస్లిం సోదరులు, రంజాన్ మొహరం పండుగకు హిందువులు ఈ గ్రామానికొచ్చి అందరూ ఈ పండుగ తమ పండుగలాగానే జరుపుకుంటుంటారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ కూడా పలువురు ముస్లిం సోదరులు పండుగకు 2 రోజుల ముందే గ్రామానికి చేరుకొని భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను హిందూ సోదరులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ఇలా పండుగలు జరుపుకోవడమే కాకుండా హిందువులతో కలిసి సాంప్రదాయక వస్త్రధారణతో కలిసి ఉండడం ఇక్కడ విశేషం. ఇదే విషయాన్ని మీరు ప్రస్తావిస్తూ నాగులపాడు గ్రామంలో నివసించే మాకు హిందూ ముస్లిం అనే తేడా లేదని, తాము మామయ్య, బావ, బావమరిది అంటూ బంధువులుగా పిలుచుకుంటామని, మాలో ఎటువంటి కులమతాల భేదాలు లేవని తెలిపారు. కనుమ పండుగ రోజు అందరూ కలిసి ఒకే చోట కూర్చొని సంతోషంగా మాట్లాడుకుని ముస్లిం మరియు హిందువులు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దానికంటే ఫోటో సార్, నా పేరు సయ్యద్ నాయబ్ రసూలు, ఆత్మకూరు మండలం నాగల్పాడు గ్రామము. మేము సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సమేతంగా అందరం వచ్చి పండుగ జరుపుకుంటున్నాము. ఇట్లే పీర్ల పండుగ అయినా, సంక్రాంతి అయినా ఏదైనా హిందూ ముస్లిం కలిసిమెలిసి చేసుకుంటాము. ఆ సందర్భంగా అందరం వచ్చి మా కలిసిమెలిసి చేసుకుంటున్నాము. చిత్తూరు జిల్లా ఆత్మకూరు మండలం, మాది నాగలపాడు గ్రామం. నా పేరు కరేటి శ్రీనివాసులు రెడ్డి. మా ఊళ్ళో ఒక సంక్రాంతి వచ్చినా, ఒక ఉగాది వచ్చినా, ఒక ఉగాది బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి, ఒక మొహరం జరిగినా, ఒక రంజాన్ పండుగ జరిగినా, బక్రీద్ జరిగినా, మా ఊళ్ళో ముస్లిమ్స్ ఇది వరకు గత 30 సంవత్సరాల కాడ మేము చిన్నపిల్లకాయలప్పుడు 60-70 ఇళ్ళుని, కానీ వాళ్ళంతా ఇప్పుడు బయటకు పోయి చిరస్థాయిలు సంపాదించుకున్నా, ఏ ఒక్క పండుగ జరిగినా కూడా ఇవాళకి కూడా 60 ఏళ్ళు వచ్చి వరే మామవరే అన్నాను అనుకునే శుభ్రంతోనే ఇవాళకి మా హిందువుల పండుగ అయినా కూడా అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి అయినా కూడా భోగి మంటల కానించి మేము మంట వేస్తే వాళ్ళు 10 ఆకులు వేస్తారు, మేము ఒక మంట వేస్తే వాళ్ళు 10 ఆకులుగా మంట వేస్తారు. అది ఒక పండుగ వైభవంగా ఉదయం నుంచి సాయంకాలం నైట్ 10 గంటల దాకా ఏ ఒక్క పండుగ ఆ సంబరాల్లోనే ఉంటాయి. కానీ మా గ్రామంలో ఇంతవరకు ఎక్కడ ఒక హిందూకి ముస్లింకి కులభేదాలు కానీ, మా ఊరు నాకు 45 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంతవరకు ఏ ఒక్క రోజు ఒక గొడవలు కానీ వేరే మావంటి వేరే చిన్నటి వేరే పెద్దనాటి ఈ విధంగా మా ఊళ్ళో గ్రామాలు హిందువులు ముస్లింలు అంత కలిసిమట్టుగా వాళ్ళ ఇంట్లో ఉంటే మేము తినాలా, మా ఇంట్లో ఉంటే వాళ్ళు తినాలా, వాళ్ళు తినకుండా మేము ఒప్పుకోము, మేము తినకుండా వాళ్ళు ఒప్పుకోరు. ఒకవేళ మేము రాలేదు, హైదరాబాద్లో పని ఉందని మేము ఒప్పుకోము, మీరు వస్తేనే సరేనంటాము. మేసి పొలంలో పని ఉందని మీరు అడిగిపోతే వాళ్ళు ఒప్పుకోరు. అంత ఒక తల్లి పిల్లకాయలు కలిసిమెలిసిగా జరుగుతూ ఉంది. అంత సంబరాలుగా వైభవంగా చేసుకుంటాం సంక్రాంతి వేడుకలు. నా పేరు షేక్ షబీర్ అంటే మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నాగలపాడు మా గ్రామం. మేము ఇలా 3 రోజుల నుంచి సంక్రాంతి పండుగకి అందరూ ముస్లిం సోదరులందరూ వచ్చి అందరూ మా హిందూ సోదరులతో కలిపి జరుపుకుంటున్నాము. మేము బయట ఊళ్ళో ఎక్కడ ఉన్నా కానీ మా హిందూ సోదరులు మమ్మల్ని పిలిచి ఆహ్వానిస్తారు. మేము రాకున్నా కానీ ఎన్ని పనులను ఆపుకొని ఇక్కడికి వచ్చి అందరితో కలిసి సంక్రాంతి సంబరాల్లో మునిగిపోతాము. మేము భోగి మంటలు కానీ ఈరోజు కనుమ అయినా కానీ అందరితో కలిసి మెలిసి చేసుకుంటాము. మేము మా పండుగలకైనా కానీ వాళ్ళని పిలిచి ప్రత్యేకంగా పిలిచి వాళ్ళని ఎన్ని పనులను ఆపుకుంటామని చెప్తాం. మేము వాళ్ళు వచ్చి మా రంజాన్ పండుగ కానీ, మొహరం కానీ, బక్రీద్ కానీ అన్ని పండుగల్లో వాళ్ళు మాకు ఎంత సహకరిస్తారో ఈ సంక్రాంతి పండుగ కూడా మేము వాళ్ళకి దానికి ఇంకా రెట్టింపు
సహకరించడానికి సహాయం చేస్తుంటాము. మేము అందరూ కలిసిమెలిసి చేసుకుంటుంటాము. మా కుటుంబ సమేతంగా వచ్చి మా ఊర్లో 50 కుటుంబాలు ఉన్నాయి. ఆ 50 కుటుంబాలలో 30 కుటుంబాలు ఊళ్ళో నివసిస్తుంటాయి, 20 కుటుంబాలు బయట నివసిస్తుంటాయి. మా హిందూ సోదరుల కోసం, మా అక్కలు చెల్లెళ్ళు అందరం మేము ఇదే విధంగా పిలుచుకుంటాం. వాళ్ళ కోసం మేము అందరం వచ్చి ఇక్కడికి ఈ సంక్రాంతిని ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా పిల్లకాయలు వాళ్ళ పిల్లకాయలు కూడా ఎన్ని తరతరాలు కూడా ఇదే విధంగా ఉండాలని మేము కోరుకుంటా ఉంటాం ఇక్కడ.